జై శ్రీదత్త, జై గురుదత్త. మనం శ్రీ గురుచరిత్ర అధ్యయనం 3వ భాగంలోనే వెళ్ళిపోదాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సద్గురు కృప కలుగుతున్నట్లు గుర్తు. నామధారునికి వలె గురు మహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకు అధికమవటం ఇదే నిజమైన భక్తికి చిహ్నము. 3-4 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అతి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చటానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు ద్రోహాధికారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్తాత్మక డైనందువలన గురు ధ్యాన శోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తాత్రేయ అవతారాలైన శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట్ స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కంద పురాణ అర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టి వారిని ముముక్షువులుగా ఆశ్రయించాలని, తదన్యులని కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆదేశించారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్త అనుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగిన రీతిన గురుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషాబావు చేత శ్రీ గురుచరిత్ర 108 సార్లు పారాయణం చేయించారు. ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. కథ ఆరంభం. నామధారకుడు నమస్కరించి, ఒక సిద్ధిముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నా గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు. సిద్ధియోగి అతనిని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురుస్మరణే నాకు ఆహారము. వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ గురు చరిత్ర గంధము శ్రవణం చేస్తుంటే భక్తి, ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులైన దీనిని 7 రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కామములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరి గ్రంథం సంగతి చెబుతూ ఉంటే నాకు ఎంత దూరం నడిచి దప్పిగా గొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లు ఉన్నది. ఇది వినటం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చెయ్యాలనిపిస్తుంది. నా సందేహాలన్నీ తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చెయ్యి పట్టుకొని వెనక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుని దాని కింద తమకు
దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు. నాయన, అజ్ఞానం వలన నీకు నీ గురువు యందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించటం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువుని పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పరం భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు డాంబికులకి ఆయన కృప లభించదు. గురువుకి సాటైనది లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపచేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయనేమి చెయ్యగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట నుండి కాపాడటమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసములతో సరైన పద్ధతిలో సేవించరు. కనుకొనే కొందరు అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చెయ్యలేదని ఆయనను నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చెయ్యండి. శ్రీ గురుడు త్రిమురాత్మకమైన భగవంతుడంటిరి కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగటం ఎంతో శుభసూచకం. ఇదివరకు శ్రీ గురుని లీలల గురించి ఎంత ప్రీతితో ఎవరూ అడగలేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీవడిగింది చెబుతాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూలకారమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల రూపం దర్శించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేకాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అందరి వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది. అందుకని అతడు ఆ రెండిటిని పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనిలలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించటం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థమూ కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ
లోకోపకారం చెయ్యగలడని తలచి సంతోషించి, దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యేక దర్శనమివ్వటానికి, జంతు యోనులలో జన్మించిన పాపాలను ఉద్ధరించటానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువలనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకి మాత్రమే తెలుసుకొను సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అతి అనసూయలకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. ద్వాదశి నాడు సూర్యోదయం అయిన తర్వాత 1:30 గంటల లోపల పూజ ముగించి ప్రసాదం భుజించాలనేది పారాయణ నియమంగా చెప్తారు. జై శ్రీదత్త, జై గురుదత్త. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మన కుటుంబ సభ్యులందరికీ.